గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనమైతే ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళే ముందు ఎగ్జాక్ట్గా 2 డేట్స్ అయితే తిని వెళ్తాను నేను. ఈ 2 డేట్సే నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. జిమ్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చేసే పని మేము బుక్లో సైన్ పెట్టాలి. సైన్ పెట్టకపోతే తీవ్రవాదం చూసినట్టు చూస్తారు. సో సైన్ పెట్టేసి వెంటనే నేనైతే స్టిక్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తా. సో ఫస్ట్ స్టిక్ పట్టుకొని ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను నేను. స్టిక్తో ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే నేను పుల్అప్స్కి అయితే వెళ్ళిపోతా. ఏదైనా సెట్ కొట్టను నేను ఆ డే. చెస్ట్ కానీ, బైసిప్ కానీ, ట్రైసిప్ కానీ, లెగ్ అయినా సరే. బట్ పుల్అప్స్ మాత్రం కంపల్సరీగా నేనైతే చేస్తా. మీరు కూడా పుల్అప్స్ని మ్యాండేటరీగా పెట్టుకోండి. ఎందుకంటే పుల్అప్స్ చేస్తే ఆటోమేటిక్గా అప్పర్ బాడీ మ్యాక్స్ పడిపోద్ది మీకు. ఓకే, వన్స్ పుల్అప్స్ కంప్లీట్ అయిన వెంటనే ఈరోజు మండే కాబట్టి నేనైతే చెస్ట్ ప్లస్ ట్రైసిప్ని అయితే ట్రైన్ చేయబోతున్నా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే వర్కౌట్ చేస్తున్నానో నేనైతే స్టార్టింగ్లో 2.5 వెయిట్ కూడా లేపలేకపోయేవాడిని. ఇప్పుడు 12.5, 15 అయినా సరే ఈజీగా లేపేస్తున్నా. సో జిమ్ యాక్చువల్లీ మనం చెయ్యగానే మనకు స్ట్రెంత్ పెరుగుతుంది. స్టార్టింగ్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ వరకు మనకు అంత స్ట్రెంత్ కనపడదు. వన్స్ 1 ఇయర్ అయిపోయిన తర్వాత నీకు బాగా స్ట్రెంత్ కనపడుతుంది. సో ఫైనల్లీ జిమ్ అయితే కంప్లీట్ చేసుకుని అలా మెల్లగా నడుచుకుంటా మళ్ళీ హాస్టల్కి అయితే బయలుదేరాము. వన్స్ హాస్టల్కి రాగానే మనం నైట్ అంతా సోక్ చేసి పెట్టిన సీడ్స్, మార్నింగే సోక్ చేసి పెట్టిన ఓట్స్, ఇవి రెండు మిల్క్లో మిక్స్ చేసేసి తినేయడమే. నేను మ్యాక్స్ చ్యూ చేస్తూ తినడమే ప్రిఫర్ చేస్తా. హాస్టల్లో ఒకవేళ ఫాస్ట్గా తినలేకపోతే బస్సులోకి తీసుకెళ్ళి మెల్లగా మన బర్రె తిన్నట్టు మెల్లగా తింటా వెళ్తా. సో అప్పుడే మనకు ఒంటికి కూడా మంచిగా పట్టిద్ది. ఇంకా ఇక్కడితో ఇది ఎండ్ రీలు. మళ్ళీ నెక్స్ట్ రీల్లో కలుద్దాం. ఓకే, బాయ్.